టీమిండియా మాజీ స్పిన్నర్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్కు గురిచేశారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఐపీఎల్ ఆటగాడిగా తన సమయం ముగిసిందని వినాయక చవితి రోజు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 2010లో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ సత్తా చాటి అగ్రశ్రేణి ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. టీమిండియా తరపున 287 మ్యాచ్లు ఆడిన అశ్విన్ మొత్తంగా 765 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 6 సెంచరీలు, మొత్తంగా అంతర్జాతీయ స్థాయిలో 4394 పరుగులు చేశాడు. అశ్విన్ తన కెరియర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో అత్యధికంగా 537 వికెట్లు తీశాడు. వన్డేలో 156, టీ20లో 72 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. వినాయక చవితి రోజున సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్లో తన ప్రయాణం ముగిసిందని, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపాడు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు, అందుకే ప్రత్యేకమైన ఆరంభానికి ప్రారంభం. ప్రతి ముగింపుకు కొత్త ప్రారంభం ఉంటుందని చెప్పారు. ఐపీఎల్ క్రికెటర్గా నా సమయం ఈ రోజుతో ముగిసింది. అయితే ఇదే సమయంలో ప్రపంచంలోనే లీగ్లో ఆటను అన్వేషించే నా సమయం ఈ రోజుతో ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన జ్ఞాపకాలు, స్నేహాలు ఇచ్చిన ఫ్రాంచైజీలు, ఐపీఎల్, బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, భవిష్యత్తును ఆస్వాదించడానికి ఎదురు చూస్తున్నా అని రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.